హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మనం ఈ సెషన్లో F&O ట్యాక్సెస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా క్లియర్గా డిస్కస్ చేయొచ్చు. F&O ట్యాక్సెస్కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటుంటాయి. లైక్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుంది సర్టెన్ టర్న్ ఓవర్ దాటినట్టయితే, ఈ టర్న్ ఓవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలానే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవటం ఎలా, అది యూజ్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఫామ్ టైప్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గురించి తెలుసుకుందాం. అలానే ఓల్డ్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ ట్యాక్స్, మనం ఏ ట్యాక్సేషన్ మెథడ్ని ఫాలో అయినట్టయితే మనకి బెటర్గా లోయర్ ట్యాక్స్ పే చేసే అవకాశం ఉంది. అలానే అడ్వాన్స్ ట్యాక్సేషన్ అని ఉంటుంది. లైక్ మన F&O ఇన్కమ్ మీద అడ్వాన్స్ ట్యాక్స్ మనం పే చేయాల్సి ఉంటుంది మనకు ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే. సో అది ఎలా పే చేయాలి, ఎప్పుడెప్పుడు పే చేయాలి, అది కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి F&O ఇన్కమ్ వచ్చినట్టయితే దాన్ని మనం తగ్గించుకోవడానికి డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ని యూజ్ చేయొచ్చు. మనం ఇంతకుముందు ఒక సెషన్ చెప్పుకున్నాం, స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సెషన్. దాంట్లో కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. F&Oలో వచ్చిన ఇన్కమ్ మీద మనం డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ని క్లెయిమ్ చేసుకుని దాని ఇన్కమ్ని లోయెస్ట్ లెవెల్ వరకు తెచ్చుకోవచ్చు, ఆల్మోస్ట్ 0 లెవెల్ వరకు తెచ్చుకుని ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా కాంప్రిహెన్సివ్ లిస్ట్, ముఖ్యంగా ఈ సెషన్ F&O సంబంధించింది కాబట్టి కాంప్రిహెన్సివ్గా యాజ్ అన్ ఇండివిజువల్ మనం ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నట్టయితే ఎలాంటి ఎక్స్పెన్సెస్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే F&O లాస్ వచ్చినట్టయితే మనం ఏ అదర్ ఇన్కమ్స్తో సెట్ ఆఫ్ చేసుకొని అదర్ ఇన్కమ్స్ మీద ట్యాక్స్ పే చేయకుండా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్రతి పాయింట్ కూడా ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు చూడండి. F&O ట్రేడింగ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటాం. మోస్ట్లీ మనం ఈక్విటీస్ మీద చేస్తుంటాం, ఇండెక్స్ ఆప్షన్స్ మీద చేస్తుంటాం. అలానే కరెన్సీస్, కమోడిటీస్ కూడా ఇందులోకి అప్లికబుల్ అవుతుంది. ఈ F&O ఇన్కమ్ అన్నది బిజినెస్ ఇన్కమ్ అవుద్ది అనమాట. సో ఇది బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ఇన్కమ్ హెడ్ కింద మనం కేటగిరైజ్ చేస్తాం అనమాట ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు. అలానే ఇది నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ అంటారు. వేరేస్ ఇంట్రాడే ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఇది స్పెక్యులేటివ్ ఇన్కమ్ అవుతుంది అనమాట. ఈవెన్ దో మనకు శాలరీ ఉన్నప్పటికీ మీరు F&O చేస్తున్నట్టయితే మీరు ITR 3 ఫామ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ITR 3 ఫామ్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే మనం ఏదైతే ఎండ్ ఆఫ్ ది సెషన్లో చెప్పుకుంటామో డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే F&O సంబంధించి కొంత టర్న్ ఓవర్ దాటినట్టయితే ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆడిట్ అంటే నథింగ్ బట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్తో ఏదైతే మనం F&O సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేసామో మన డీమ్యాట్ అకౌంట్ నుంచి మన ట్రాన్సాక్షన్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్వి లెడ్జర్ అకౌంట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనం ఏవైతే అమ్మామో, ఏవైతే కొన్నామో, అలానే ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది, ఇవంతా కూడా డీటెయిల్గా మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ మనం చార్టెడ్ అకౌంటెంట్కి ఇచ్చినట్టయితే అవన్నీ డీటెయిల్గా చెక్ చేసి వెరిఫై చేసి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తామో అందులో ప్రాపర్గా ఇన్కమ్స్ కానివ్వండి, కరస్పాండింగ్ ఏదైతే ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నామో ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ప్రాపర్గా మనం చూపిస్తున్నామా లేదా, అవన్నీ జెన్యూనా కాదా, ఇట్లా వెరిఫై చేయటాన్ని ట్యాక్స్ ఆడిట్ అంటాం. సో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఇవన్నీ వెరిఫై చేసి సర్టిఫై చేస్తారనమాట. సో ఈ ట్యాక్స్ ఆడిట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ దాటినప్పుడు ఈ ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అవుతుంది. సో ఈ టర్న్ ఓవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ ఏరియాలో క్లారిటీ ఉండదు. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దాం. ముందుగా ఇంట్రాడే సంబంధించి టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంట్రాడే కూడా టర్న్ ఓవర్ సేమ్ వేలో F&Oలోనే క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే 3 ట్రాన్సాక్షన్స్ చేసాం. బ్రిటానియా, HUL, జూబిలెంట్ ఫుడ్స్, ఈ 3 కొనటం, అమ్మటం, వాటి వాల్యూస్, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది ఉంది కదా. సో దీంట్లో మనం టర్న్ ఓవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎంత ఉంది టోటల్ ఈ 3 ట్రాన్సాక్షన్స్వి 7,896 ఉంది, రైట్. కానీ అబ్సల్యూట్ ప్రాఫిట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని టర్న్ ఓవర్గా తీసుకోవడం జరుగుతుంది. అబ్సల్యూట్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మీరు లాస్ట్కి వచ్చిన సైన్స్ని కూడా తీసేసి జస్ట్ పాజిటివ్గా చేసి ఈ మూడింటిని యాడ్ చేయాలి. అంటే లాస్ అండ్ ప్రాఫిట్ రెండు యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేయడం అంటే నెగిటివ్ సైన్స్ తీసేసి యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఎంత వచ్చింది, 12,000 వచ్చింది, రైట్. సో ఈ 12,000 తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ 12,000 టర్న్ ఓవర్ అవుతుంది. దీన్ని అబ్సల్యూట్ ప్రాఫిట్ అంటారు, కానీ దీన్ని తీసుకోకూడదు. సో ఇది టర్న్ ఓవర్ అవుతుంది ఇంట్రాడేకి. అలానే ఫ్యూచర్ ట్రేడింగ్ చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ సంబంధించి ఈక్విటీ కానివ్వండి, కరెన్సీ కానివ్వండి, కమోడిటీస్ ట్రేడింగ్ కానివ్వండి, ఏదైనా కూడా ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అలానే నిఫ్టీ సంబంధించి ఒక్కొక్క లాట్
కొనటం అమ్మటం దాని రియలైజ్ ప్రాఫిట్ ఎంత అన్నది ఇక్కడ వేయటం జరిగింది. సో ముందుగా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత ఉందో. నేను ఇక్కడ ఈ ప్రాఫిట్ మీకు ఎందుకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నా అంటే ఇది రైట్ కాదు, ప్రాఫిట్ని టర్న్ ఓవర్గా తీసుకోకూడదు, అబ్సల్యూట్ ప్రాఫిట్ని తీసుకోవాలని చెప్పడానికి అనమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తే క్లియర్గా అర్థమవుద్దని చెప్పి, థియరిటికల్గా ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. సో పాజిటివ్లో తీసుకున్నా, అలానే ఈ నెగిటివ్లో ఉన్నది కూడా నేను పాజిటివ్లో తీసుకున్నా. ఇప్పుడు సమ్అప్ చేయాలి. సమ్అప్ చేసినట్టయితే 4 అగైన్ అబ్సల్యూట్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 67,500 వచ్చింది. బట్ యాక్చువల్ ప్రాఫిట్ వచ్చేసి 22,000 మాత్రం వచ్చింది. సో దీన్ని టర్న్ ఓవర్ అంటారు. ఈ టర్న్ ఓవర్ని సర్టెన్ ఇన్ని క్రోర్స్ దాటినట్టయితే అప్పుడు మనకి ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుంది. అది అగైన్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఆప్షన్ సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇవి డిఫరెంట్ బ్యాంక్ నిఫ్టీ అలానే నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేసినవి అనమాట. బై వాల్యూ, సెల్ వాల్యూ, రియలైజ్ ప్రాఫిట్ ఇక్కడ వచ్చినాయి. అగైన్ మనం సేమ్ మెథడ్లో రెగ్యులర్గా ప్రాఫిట్ ఎంత ఉంటుందో చూద్దాం. ముందు ఇక్కడ యాడ్ చేసుకున్నట్టయితే ఇంత వచ్చింది. సో ఇప్పుడు అబ్సల్యూట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆప్షన్స్ క్యాలిక్యులేషన్స్లో అడిషనల్ స్టెప్ ఒకటి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏదైతే నెగిటివ్ సైన్స్ ఉన్నాయో వాటిని పాజిటివ్ చేస్తున్నా. సో అబ్సల్యూట్ ప్రాఫిట్ ఎంత ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అబ్సల్యూట్ ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ 1,35,000 వచ్చింది, రైట్. సో దీనికి అడిషనల్గా ఆప్షన్స్లో సెల్ వాల్యూ ఉంది కదా, వీటిని కూడా మనం సమ్అప్ చేసి వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను సెల్ వాల్యూని సమ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక 4 lakhs వచ్చింది, ఇక్కడ 1,35,000 వచ్చింది. సో ఈ రెండు కలిపి వచ్చిన దాన్ని టర్న్ ఓవర్ అంటాం ఆప్షన్స్ సంబంధించి. సో జనరల్గా ఆప్షన్స్ చేసేవాళ్ళు టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ lakhs, crores ఈజీగా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఈ విధంగా ఆప్షన్స్ సంబంధించి టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్స్ సంబంధించిన దాంట్లో అబ్సల్యూట్ ప్రాఫిట్ ప్లస్ ఏదైతే ఆప్షన్స్ ప్రీమియం కలెక్ట్ చేసాం ఆప్షన్స్ సెల్ చేసేటప్పుడు అది రెండు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ట్యాక్స్ ఆడిట్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరి టర్న్ ఓవర్ అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూసాం కదా ఎగ్జాంపుల్స్లో, ఎవరి టర్న్ ఓవర్ అయితే 10 crore పైన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 10 crore పైన ఉంటుందో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్టయితే మన టర్న్ ఓవర్ 10 crore పైన వచ్చినట్టయితే వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అవుతుంది. సో ఎవరైతే చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారో తక్కువ అమౌంట్తో చేసేవాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు 10 crore దాటవు. సో వాళ్ళు వరీ కానవసరం లేదు. ఇంకా ఏ ఫామ్ టైప్ సబ్మిట్ చేయాలని చూసినట్టయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే ITR 3 సబ్మిట్ చేయాలనుకున్నాం కదా. మీకు ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయినా అప్లికబుల్ కాకపోయినప్పటికీ ITR 3ని మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలానే ప్రజెంటివ్ ట్యాక్సేషన్ స్కీమ్ అంటే ఏంటి, ఎవరు టర్న్ ఓవర్ అయితే 2 crores లోపు ఉన్నట్టయితే వాళ్ళు ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవచ్చు. వీళ్ళు ITR 4 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో బెనిఫిట్ ఏంటంటే మనం ఎలాంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయని అవసరం లేదు. ఈవెన్ మనం ITR 3 ఫైల్ చేసినప్పటికీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయము. ఏదైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే మనం బ్రోకర్ దగ్గర డౌన్లోడ్ చేసుకుంటామో లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ అవి కానివ్వండి, ఏవైతే ఎక్స్పెన్సెస్గా చూపించుకుంటామో వాటికి కొన్ని రిసిప్ట్స్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి అవసరం ఈ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ స్కీమ్ అవైల్ చేసుకున్న వాళ్ళకి అవసరం ఉండదు అనమాట. స్ట్రైట్ అవే 6% టోటల్ ఏదైతే టర్న్ ఓవర్ వచ్చిందో దాని మీద 6% క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇన్కమ్ లాగా చూపించుకుంటే సరిపోతుంది. అంటే మీ టర్న్ ఓవర్ 1 crore ఉందనుకోండి, 1 crore మీద 6% 6 lakhs అవుతుంది కదా, ఆ 6 lakhs మీ ఇన్కమ్ అవుతుంది. ఆ ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. అలానే దీనికి ఎలాంటి ట్యాక్స్ ఆడిట్ కూడా అవసరం లేదు. కాకపోతే దీంట్లో నెగిటివ్ ఏంటంటే మనం ఎలాంటి డిడక్షన్స్ చూపించుకునే వీలు ఉండదు. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ మీనింగ్ ఏదన్నమాట, అన్ని డిడక్షన్స్ ఇందులో అవైల్ అయిపోయినాయి అని చెప్పి అజ్యూమ్ చేసుకుని ఏదైతే నెట్ మిగులుతుందో దాన్ని ఇన్కమ్ అని అనుకుంటారో ఆ 6% ఏదైతే ఉందో అది. సో ఎలాంటి ఎక్స్పెన్సెస్ డిడక్షన్స్ మనం చూపించుకోలేము. అలానే ఏదైతే ETCలో డిడక్షన్స్ ఉంటూ ఉంటాయో అవి కూడా ఏవి కూడా చూపించుకోవడానికి వీలవ్వదు. అలానే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఏది మనకి బెనిఫిషియల్, ముఖ్యంగా F&O ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి. మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ చూసుకున్నట్టయితే మనం డిఫరెంట్ డిడక్షన్స్, ITC లాంటి డిడక్షన్స్ అన్నీ చూపించుకునే వీలు ఉంటుంది. అలాగే ఏదైతే నేను చెప్తున్నానో చాలా ఎక్స్పెన్సెస్ లైక్ రూమ్ రెంట్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, డిప్రిషియేషన్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ చూపించుకునే అవకాశం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉంటుంది. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇవన్నీ ఉండవు. అలానే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఏదైతే లాస్ ఉందో మనకి F&Oలో లాస్ వచ్చింది అనుకోండి, మిగతా అదర్ బిజినెస్ ఇన్కమ్స్ నుంచి దీన్ని సెటప్ చేసుకుని వీటి మీద
లైక్ ట్యాక్సేషన్ పడకుండా చూసుకోవచ్చు. అలానే ఎఫ్ఎన్ఓలో లాస్ వస్తే ఫ్యూచర్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓల్డ్ ట్యాక్సేషన్ రెజ్యూమ్లో వీలవుతాయి, న్యూ ట్యాక్సేషన్ రెజ్యూమ్లో ఇవన్నీ వీలు కావు. అందుకని ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్కి ముఖ్యంగా నా సజెషన్ ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అవటం బెటర్. ఇక్కడ నేను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అలానే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలానే అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి? సో జనరల్గా బిజినెస్ పీపుల్ కమింగ్ నెక్స్ట్ 1 yearలో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఎస్టిమేషన్ వేసుకుని కొంత అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎఫ్ఎండ్ఓ బిజినెస్ లాగా ట్రీట్ చేయబడుతుంది కాబట్టి మనం కూడా మనకు ప్రాఫిట్లో ఉన్నట్టయితే, ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడం బెటర్. లేనట్టయితే దాని మీద మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది లాస్ట్లో. సో ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా పే చేయాలంటే 15% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 lakhs ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే 10 lakhs ప్రాఫిట్లో మేబీ ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసిన తర్వాత కొంత మిగులుతుంది. ఒక 5 lakhs మిగిలింది అనుకుంటే ఆ 5 lakhs మీద మీరు ట్యాక్స్ పే చేస్తుంటే కొంత ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద ఒక 50% ఒక 50,000 వస్తుంది అనుకోండి. ఆ 50,000లో 15% మీరు జూన్ 15th కల్లా పే చేయాల్సి ఉంటుంది. 45% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ 15th September కల్లా పే చేయాల్సి ఉంటుంది. 75% ఆఫ్ ది ట్యాక్స్ టోటల్ లయబిలిటీ 15th Decemberకి పే చేయాల్సి ఉంటుంది. 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ 15th March కల్లా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసే లోపే మనం పే చేయాల్సి ఉంటుంది. మిగతాది ఏమైనా ఎడిషనల్గా ఉంటే ఫైల్ చేసేటప్పుడు చేయొచ్చు. అలానే ప్రజెంట్ ట్యాక్సేషన్ ఫాలో అయ్యే వాళ్ళు అయినట్టయితే 15th Marchకి ఒక సింగిల్ ఇన్స్టాల్మెంట్లో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయొచ్చు. ఎఫ్ఎన్ఓలో లాస్ ఉన్నట్టయితే మనం 8 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఇయర్స్లో వచ్చిన ప్రాఫిట్ని దీనికి ఎగ్నెస్ట్గా సెటప్ చేసుకుని ఫ్యూచర్ ఇయర్స్లో ట్యాక్స్ కట్టకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఎఫ్ఎన్ఓ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేయబడుతుంది కాబట్టి అదర్ ఇన్కమ్స్ ఏమేమన్నా కూడా ఎక్సెప్ట్ శాలరీ, రెంట్ ఇన్కమ్ ఉన్నా, లేకుంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, వేరే బిజినెస్ మీద ఒక ఇన్కమ్ వచ్చినా, ఇవన్నీ కూడా అలానే క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్స్ ఉన్నా, లైక్ ఇవన్నీ కూడా మనం దీనికి ఎగ్నెస్ట్గా సెటప్ చేసుకునే అవకాశం ఉంది. వాటి మీద ట్యాక్స్ పే చేయకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఈ ఎఫ్ఎండ్ఓ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్లా ట్రీట్ చేస్తా అంటే నాన్ స్పెక్యులేటివ్ యాక్టివిటీగా ట్రీట్ చేస్తాం అనమాట. ఇంట్రాడే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది స్పెక్యులేటివ్ ప్రాఫిట్ అంటాం. సో దానికి ఎగ్నెస్ట్గా సెటప్ చేసుకునే వీలు ఉండదు. అలానే ఎఫ్ఎన్ఓ ఇన్కమ్ సంబంధించి మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఎలిజిబుల్ ఎక్స్పెన్సెస్ చూపించుకోవచ్చు అదర్ దాన్ ఐటీసీ, అదర్ డిడక్షన్స్ కాకుండా ఏదైతే బిజినెస్ యాక్టివిటీలో ఉంటాయో ఎక్స్పెన్సెస్ లైక్ ఎనీ అదర్ బిజినెస్లో లైక్ రెంట్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఎలా చూపించుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. సో దట్ ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం లైక్ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ సెషన్లో, దానికంటే కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దట్ మీరు సిమిలర్ ఎక్స్పెన్సెస్ని మీకు కూడా ఉండే అవకాశం ఉంది, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో మిస్టర్ రమేష్ అన్న ఆయనకి ఒక 12 lakh ఎఫ్ఎండ్ఓ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో ఆఫీస్ రెంట్ ఒక 20,000 per month, 2,40,000 తను పే చేస్తున్నాడు. దాన్ని తను డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు. అలానే ఒక ఎంప్లాయీ ఉన్నారు, రీసెర్చ్ స్టాఫ్ అనుకోండి, ఆఫీస్ బాయ్ అనుకోండి, 25,000 పే చేస్తుంటే పర్ మంత్ ఒక 3 lakh డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు. అలానే తిన ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ చేయడానికి మేబీ ఒక 10 lakh లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ మీద ఎవ్రీ ఇయర్ ఒక 1,50,000 ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. దాన్ని కూడా డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు. ఇంటర్నెట్ బిల్ ఒక 1,000 ఉండొచ్చు, ఒక 12,000 డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 500 ఉండొచ్చు పర్ మంత్, 6,000 డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నేను అబౌవ్ చెప్పానో లైక్ ఆఫీస్ రెంట్ అనుకున్నాం, లైక్ ఆఫీస్లో తను ఉండట్లేదు, ఇంట్లో ఉండే చేసుకుంటున్నాడు. మేబీ ఆ ఇంటికి ఒక 15,000 రెంట్ పే చేస్తూ ఉండొచ్చు. మేబీ దాంట్లో తిన ఒక రూమ్ వాడుకుంటున్నాడు అనుకోండి, ఒక 5,000-6,000 తిన ఎక్స్పెన్స్ లాగా ప్రపోర్షనేట్గా చూపించుకోవచ్చు. అలానే ఇంటర్నెట్ బిల్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, ప్రపోర్షనేట్గా తిన బిజినెస్ ఎక్స్పెన్స్ లాగా చూపించుకోవచ్చు. ఆప్షన్స్ రిలేటెడ్ కోర్స్ అవుట్ చేశాడు, అది రిలేటెడ్ కాబట్టి ఒక 10,000 స్పెండ్ చేశాడు అనుకోండి, దాన్ని కూడా ఎక్స్పెన్సెస్గా చూపించుకోవచ్చు. దీనికి ఒక కార్ ఉంది, లేకుంటే 2-wheeler ఉంది. ఒక కార్ ఉన్నట్టయితే మేబీ ఒక 10 lakhs రూపీస్ వర్త్ ఆఫ్ కార్ ఉన్నట్టయితే ఒక 1 lakh రూపీస్ డిప్రిషియేషన్ చూపించుకునే అవకాశం ఉంటుంది. అలానే తిన యూజ్ చేసే టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, అదర్ ఫర్నిచర్ కానివ్వండి, వాటి మీద డిప్రిషియేషన్ చూపించుకోవచ్చు. అలానే ల్యాప్టాప్ కానివ్వండి, వాటి మీద కూడా డిప్రిషియేషన్ చేయించుకోవచ్చు. ఇయర్ మొత్తంలో బ్రోకరేజ్ ఛార్జెస్ మనం పే చేస్తుంటాము, అదర్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లైక్ సెబీ ఛార్జెస్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా మనం ఎక్స్పెన్సెస్ లాగా చూపించుకోవచ్చు. అలానే ల్యాప్టాప్ సంబంధించి అదర్ ఐటమ్స్ ఏదైతే ట్రేడింగ్ సంబంధించి యూజ్ చేస్తున్నాడో వాటికైనా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఉన్నట్టయితే వాటిని కూడా చూపించుకోవచ్చు డిడక్షన్ లాగా.
అలానే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఏదైతే లాస్ట్ 1 ఇయర్లో ఈ బిజినెస్ సంబంధించి యూజ్ చేశాడో దాన్ని ఒక 2000 ఎక్స్పెన్సెస్ లాగా చేయించుకోవచ్చు. అలానే ఏదైనా ట్రేడింగ్ ప్లాట్ఫామ్, మేబీ ఆప్స్టార్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేస్తున్నారు, లేకుంటే సెన్సిబుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేస్తున్నారు, దానికైనా సబ్స్క్రిప్షన్ మీరు పే చేసినట్టయితే దాన్ని డిడక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ట్యాక్స్ ఫైలింగ్ సంబంధించి ఏదైనా మీరు అమౌంట్ పే చేస్తుండొచ్చు ఎవ్రీ ఇయర్, రైట్? ఒక 5000 ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ యాక్చువల్ అమౌంట్, దాన్ని మీరు లీగల్ అండ్ ప్రొఫెషనల్ ఫీ లాగా చేయించుకోవచ్చు. అలానే మీరు ట్రేడింగ్కి యూజ్ చేసే అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అసెట్స్ ఏముంటాయి ఇక్కడ, ల్యాప్టాప్ ఉండొచ్చు, లేకుంటే సమ్ ఫర్నిచర్ ఉండొచ్చు, వాటికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ పే చేస్తారనుకోండి వాటి ప్రొటెక్షన్ కోసం, అది కూడా ఎక్స్పెన్స్ లాగా చేయించుకోవచ్చు. ఎనీ అదర్ రిలేటెడ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా చేయించుకునే వీలుంటుంది. నేను మోస్ట్లీ కాంప్రిహెన్సివ్గా మొత్తం మనకి ఏదైతే ఎలిజిబుల్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవన్నీ కూడా నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ ఈ 12 lakhsలో ఇవన్నీ తీసేసినట్టయితే మనకి ఒక 2,70,000 మాత్రమే మిగులుతుంది. సో ఈ విధంగా మనం ఇలాంటి ఎలిజిబుల్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసి మనం జెన్యున్గా ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో, ఎంతైతే ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుందో దాని మీద ట్యాక్స్ పే చేసినట్టయితే ఆల్మోస్ట్ 0 లెవెల్కి మనం ట్యాక్స్ని తీసుకురావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ F&O ట్యాక్సేషన్ సంబంధించి మనం ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా, లైక్ F&O టర్న్ ఓవర్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అడ్వాన్స్ ట్యాక్సేషన్ గురించి, అలానే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ గురించి, అలానే డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ని ఎలా మనం తగ్గించుకోవచ్చు, మన ప్రాఫిట్ నుంచి తగ్గించుకుని 0 లెవెల్కి మన ట్యాక్స్ని ఎలా తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇప్పటివరకు సెషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సెషన్కి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామందికి ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలియదు, అలానే ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం ప్రతి ట్రేడర్కి కూడా చాలా అవసరం. ఈవెన్ దో మీరు మీ ఆడిటర్ని యూజ్ చేసుకుని ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పటికీ మనకు కూడా ఈ కంప్లీట్ ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి. మీకు ఇంకా డిమాట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్, అదర్ డిస్కౌంట్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను. అవి యూజ్ చేసుకుని మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సో దట్ మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.